భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధం మే 7 నుంచి మే 10వ తారీఖు వరకు భారత పాక్ల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం భారత స్వదేశీ ఆయుధ పాటవాన్ని మీరు భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాలు కాదండి నేను మాట్లాడేది. భారతదేశం తనంతట తాను స్వయంగా తయారు చేసుకున్న ఆయుధ పాటవాన్ని ఆయుధాల పోరాట పటిమని ప్రపంచం చూసిందండి. ఇప్పుడు భారతదేశం అగ్ని 1, 2, 3, 4, 5 వరకే తయారు చేసింది. అదేవిధంగా పృథ్వీ తయారు చేసింది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో ఇందిరా టైంలో అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన మొదలైన మిసైల్ ప్రోగ్రాంలో అందులో 5 మిసైల్ ఉంటాయి. 6వ మిసైల్ ఒకటి ఉంటుంది సూర్య అని. 5 మిసైల్ ఏంటి? ఆకాష్, నాగ్, పృథ్వీ, అగ్ని అని త్రిశూల్ 5. కానీ 6వ మిసైల్ సూర్య అనేది ఒకటి ఉంది. అది 1990లో భారతదేశం దాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ మిసైలు అమెరికాను తాకగలదు. అమెరికా వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ని తాకగలదు. అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజధాని నగరైనా తుత్తునియలు చేయగలదు ఈ సూర్య మిసైల్. ఖండాంతర క్షిపణి అది అంటే ఏంటి? ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. దాని పరిధి 24,000 కిలోమీటర్లు. కానీ భారతదేశం దాన్ని ప్రకటించదు. దాన్ని అగ్ని 6గా చెప్పిద్ది. దాని కోడ్ నేమ్ అగ్ని 6. అగ్ని 6ని మేము తయారు చేస్తున్నామంటది. కానీ యాక్చువల్గా తయారు చేసేది సూర్య మిసైల్. ఈ సూర్య అనేది ప్రపంచ ఆధిపత్యానికి, ఎందుకంటే ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దగ్గర మాత్రమే ఖండాంతర క్షిపణులు ప్రపంచంలో ఏ మూలనైనా తాకి కొట్టగలే క్షిపణులు ఉన్నాయి. కానీ ఇది ఇప్పుడు భారతదేశం తయారు చేస్తుందండి ఖండాంతర క్షిపణి సూర్య మిసైల్ని. ఎందుకు అంటే అమెరికా వాషింగ్టన్ డీసీని టార్గెట్ చేయాలి, అమెరికా న్యూయార్క్ని టార్గెట్ చేయాలి, అమెరికా లాస్ ఏంజల్స్ని టార్గెట్ చేయాలి, లండన్ టార్గెట్ చేయాలి, టోక్యోని టార్గెట్ చేయాలి, చైనా బీజింగ్లో ఎలాగో ఉండాలి, అదేవిధంగా రష్యా మాస్కో ట్రై చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో దౌత్య నీతిలో ఒకటి ఉంటుందండి. ప్రపంచంలో ఎప్పుడు ఈరోజు మిత్రువు రేపు శత్రువు అవుతాడు, ఈరోజు శత్రువు రేపు మిత్రుడు అవుతాడు. ఎవ్వరో శాశ్వతం కాదు. ఏ దేశాన్ని ఏ టైంలో నమ్మాలో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని మీద అసూయ ఉంది, దీన్ని అణగదొక్కాలని ఉంది. చూడండి, ఇండియా పాక్ యుద్ధం జరుగుతుంటే అక్కడ పాకిస్తాన్కి IMF లోన్ ఇస్తుంది, IBRD లోన్ ఇస్తుంది 40 బిలియన్. ఎవరు? అమెరికా ఒప్పిస్తే, చైనా ఒప్పిస్తే. ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా ఇండియాని ఇక్కడే కూర్చోబెట్టాలి సౌత్ ఏషియాలో. కానీ ఇది ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించారు. 2047-50 నాటికి అమెరికానే మనం ఢీకొనబోతున్నాం. ఆర్థిక వ్యవస్థలో అమెరికాని అధిగమించబోతున్నాం. మరి ఎలా? ఇప్పుడు అమెరికా తక్కువ తిందా? మన న్యూఢిల్లీ మీద క్షిపణులు ఎక్కుపెట్టింది, అణుబాంబులు ఎక్కుపెట్టింది. 1977లో 71లో మనల్ని బెదిరించింది అణుబాంబులు వేస్తామని. బ్రిటన్ బెదిరించింది, USS ఎంటర్ప్రైజ్ని బంగాళాఖాతంలో పంపింది. అది USS ఎలిజబెత్నేమో అరేబియా ఓషన్లోకి పంపింది, అరేబియా సీలోకి పంపింది. ఎవరో బ్రిటన్. ఇంత భయంకరంగా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేశారు. ఈరోజు పాకిస్తాన్ మనం బ్లాక్మెయిల్ చేసినట్టు బ్రిటన్, అమెరికా మనల్ని బ్లాక్మెయిల్ చేసినాయి. USA ఇప్పుడు డిగో గార్చి హిందూ మహాసముద్రంలోని రియూనియన్ ఐలాండ్ ఈ మారిషస్ దగ్గర కింద ఉండే దాని నుంచి డిగో గార్చే నుంచి మన మీద అణుబాంబులు ఎక్కువ పెట్టింది అమెరికా. ఈరోజు అమెరికా మన మీద అటాక్ చేస్తే అమెరికాని మనం ఢీకొనలేం. కాబట్టే ప్రపంచంలో ఏ దేశం మీద అయినా అణ్వస్త్రాలని మిరువు టెక్నాలజీలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్స్ అనే ఒక మిరువు టెక్నాలజీ, అంటే మల్టిపుల్ వార్హెడ్స్ ఉంటాయి. ఒక మిసైల్లోనే 10 వార్హెడ్లు ఉంటాయి, 3 నుంచి 10 వార్హెడ్లు. ఇది సూర్య మిసైల్ క్యాపబిలిటీ. విత్ మిరువు టెక్నాలజీతో ప్రపంచంలో ఏ పాయింట్నైనా కొట్టే విధంగా, ఏ రాజధాని కొట్టే విధంగా 16,000 నుంచి 24,000 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగే క్షిపణి, అంటే భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలిగే క్షిపణి. దీని వేగం ఎంత అంటే మ్యాక్ 27 అంటే న్యూఢిల్లీ దగ్గర నుంచి ప్రయోగిస్తే ఈ క్షిపణి అమెరికాని ఢీకొనడానికి కేవలం 40 నిమిషాల్లో అమెరికా వాషింగ్టన్ డీసీని చేరుకుంటుంది. అంటే ఎంత వేగమో మీరు అర్థం చేసుకోండి. సుమారు 20,000 కిలోమీటర్లు పర్ అవర్లో 20,000 కిలోమీటర్ల స్పీడ్తో అది వెళ్తుందనమాట. ఇది ఖండాంతర క్షిపణి. కానీ భారతదేశం ఎందుకు చెప్పదు ఇది అంటే, ఎందుకంటే MEMTCR అని ఒకటి ఉంటుందండి. ఏంటి? మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనే ఒక ఒప్పందం ఉంది. దాని మీద ఇండియా సంతకం చేసింది. ఈ సంతకం చేసిన తర్వాత ఆ కన్వెన్షన్ ప్రకారం భారతదేశం తన రక్షణ అవసరాలకు మించి, అంటే సుమారు 5,000 కిలోమీటర్లు దాటి క్షిపణిని తయారు చేసే అవకాశం ఉంటే మన మీద ఆంక్షలు వస్తాయి.
ఒకవేళ ఆంక్షలు వస్తే మనకేంటి అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ మిసైల్ తయారు చేయడానికి ఎన్నో మెటల్స్ కావాలి, ఎంతో టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒక్కోసారి ఇంప్రూవ్ చేసుకుంటాం వేరే విధంగా. అంటే మిసైల్ తయారు చేయడానికి ఉపయోగించి ఏ టెక్నాలజీని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయరు. సో మన మీద ఇండియా మీద చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఈ ఎంటీసీఆర్ ప్రకారం అమెరికా కూడా ఒకటే అంటుంది. అమెరికా నీకు ఇప్పుడు చైనా నీకు శత్రువు ఉంది, పాకిస్తాన్ శత్రువు ఉంది. పాకిస్తాన్ శత్రువు కొట్టడానికి క్షిపణులు ఉన్నాయి. చైనా బీజింగ్ షాంఘై చేరడానికి నీకు అగ్ని 5 ఉంది. మరి అగ్ని 6 ఎందుకు, సూర్య ఎందుకని అమెరికా మనల్ని అడుగుతుంది. ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి, బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్ అడుగుతున్నాయి, జపాన్ దేశాలు అడుగుతున్నాయి, నీకు ఎందుకు ఈ క్షిపణి మా మీద ఎత్తాక అని. మనం అప్పుడు ఏం చెప్పాలి? ఆ దేశాలతో సంబంధం లేదు మాకు ఏదో తయారు చేస్తున్నామని. అందుకనే ఈ అగ్ని 6 మిసైల్కి సంబంధించి భారతదేశం ఏం చెప్పిద్ది అంటే ఇది కేవలం ఏదో 6,000 7,000 వెళ్ళడానికి చేస్తున్నాం అంతే అని చెప్పిద్ది. కానీ ఇది 16,000 24,000 కిలోమీటర్ల దూరం వెళ్తుందని ఎక్కడా చెప్పదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ ఖండాంతర క్షిపణి, ఈ ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సూర్యాని భారతదేశం ఇప్పటికే ప్రయోగించిందా, ప్రయోగించాలా అనేది తెలియాలి. ఎందుకంటే అగ్ని 5ని అఫీషియల్గా ప్రయోగించింది. నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని జారీ చేసి బంగాళాఖాతంలో వేలర్ ఐలాండ్ నుంచి దాన్ని ప్రయోగించాం అగ్ని 5ని. చైనా దడదడలాడిపోయింది. ఈ అగ్ని 5 ఇప్పుడు అగ్ని 6 ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఈ అగ్ని 6ఏ సూర్య మిసైల్. అగ్ని 5ని ప్రయోగించామంటే అగ్ని 6ని ప్రయోగించామే. అగ్ని 6ని ప్రయోగించాము అంటే ఖండాంతర క్షిపణి సూర్య మిసైల్ని కూడా టెస్ట్ చేసినట్టే. అంటే ఆల్రెడీ భారత అమ్ముల పొదులు ఇది ఉంది, కానీ అండర్ డెవలప్మెంట్ అనే చెప్తూ ఉంటారు. ఎక్కడ అఫీషియల్గా దీన్ని తయారు చేసే సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అది డిజైన్ చేస్తే హైదరాబాద్లో ఉన్న బీడిఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోటోటైప్ అన్నీ సిద్ధమైపోయినాయి. ఎందుకంటే ఇండియా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంటుందండి. దీని టెక్నాలజీని కొంచెం మారిస్తే వచ్చేదే ఈ సూర్య మిసైల్ అనేది. ఈ పిఎస్ఎల్వి అనేది ఇండియాస్ విన్నింగ్ హార్స్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పటి వరకు దాన్ని ఒక 60-70 ప్రయోగాలు చేసేసాం. ఆ సక్సెస్ఫుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలాంటి లాంచ్ వెహికల్ అంత సక్సెస్ అయినప్పుడు సూర్య మిసైల్ ఇంకా అవ్వదు కదా, ప్రాబ్లం ఉండదు కదా. అది ఈ సూర్య మిసైలు ఇది 70,000 కిలోలు, 70 టన్నుల బరువు ఉంటుంది. 1.40 మీటర్ల పొడవు ఉంటే 1.1 మీటర్ల రేడియస్ ఉంటుంది డయామీటర్ అండి. దీన్ని లాంచింగ్ చేయడానికి 3 రకాలు ఉంటాయి. లాంచ్ ప్యాడ్ తయారు చేస్తారు. ఇది 3 రకాల, అంటే ఫస్ట్ 2 స్టేజ్లు ఇదేంటంటే సాలిడ్ ఫ్యూయల్ మీద ప్రొపెలెంట్ మీద ఉంటే లాస్ట్ స్టేజు లిక్విడ్ ప్రొపెలెంట్ ఉంటుంది. అంటే ఇది సైలోస్లో పెట్టవచ్చు. దీని ప్రయోగాన్ని సిద్ధం చేయడం, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం డెడ్ ఈజీ అనమాట. సో ఇది ప్రపంచంలో ఉన్న ఖండాంతర క్షిపణులు ఇప్పుడు అమెరికా మైన్యూట్ మ్యాన్కి ఏమాత్రం తీసిపోదు. అదేవిధంగా రష్యాకి సార్మాత్ 24 సాతాన్ మిసైల్కి ఏమాత్రం తీసిపోదు. చైనా దగ్గర ఉన్న డాంగ్ఫెంగ్ DF-23 మిసైల్స్కి ఏమాత్రం తీసిపోదు, ఈ డాంగ్ఫెంగ్ మిసైల్ వేరియంట్స్కి. అదేవిధంగా ఇంకా యూకే దగ్గర ఉన్న ఫ్రాన్స్ మిసైల్ దేనికి తీసుకట్టు కాదు. ప్రపంచంలో ఏ రాడార్ వ్యవస్థ దీన్ని గుర్తించలేదు. గుర్తించినా దీన్ని అడ్డుకోవడం కూడా కష్టం, ఎందుకంటే మీరు టెక్నాలజీ. సో దీన్ని అంటే ఇన్విన్సిబుల్, వాటం ఎరుగని మిసైల్, అంటే బ్రహ్మాస్త్రం. ఇంకా దీన్ని వేస్తే తిరుగులేని వెపన్ అనమాట. ఇలాంటి వెపన్ తయారు చేయడం వల్ల ఇప్పుడు ట్రంప్ గారికి ప్రపంచ దేశాలన్నిటికీ భయం పట్టుకుంది. అంటే ప్రపంచంలో భారతదేశం ఒక సూపర్ పవర్ అవ్వాలంటే మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ అయిపోతుంది, మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి. కాబట్టి ఈ సూర్య మిసైల్ ఈరోజు భారత అమ్ముల పొదులో చేరబోతుంది. ఇది చాలా తొందరలో చేరబోతుంది. చేరినా ఇది అన్అఫీషియల్గానే ఉంటుంది. ఖండాంతర క్షిపణిని ఇప్పుడు సూర్య 6ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రయోగించారు అంటే సూర్య మిసైల్ రెడీ అయ్యి భారత అమ్ముల పొదిలోకి వెళ్ళిపోయినట్టే. అంటే ప్రపంచంలో ఏ శక్తి, అమెరికా కూడా మనల్ని అటాక్ చేస్తే అమెరికా మనల్ని అటాక్ చేయగలదు, కానీ అమెరికాని చేరే వెపన్ ఏది మన దగ్గర లేదు. చాలా కష్టం. అమెరికా అక్కడ ఎక్కడో ఉత్తర అమెరికా, దాన్ని చేరగలిగి దాన్ని అక్కడ కొట్టగలిగితేనే మన మీద అది రాదు. అంటే ఇది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కాదు, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించినప్పుడే ఆ దేశాలు భయపడతాయి. ఈ ట్రైడ్లో భాగంగా అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే వాయు విమానాల ద్వారా, తర్వాత సబ్మెరైన్స్ ద్వారా, విమానాల ద్వారా ప్రయోగించినప్పుడు ఇది సిద్ధిస్తుంది. ఇప్పుడు ఈ ఖండాంతర క్షిపణిని ఎక్కడి నుంచి అంటే సబ్మెరైన్స్ ద్వారా కూడా ప్రయోగిస్తారు. అరిగాత్ దాని తర్వాత తయారు చేసి. కాబట్టి ఈ సూర్య మిసైల్ అనేది భారతదేశాన్ని
ప్రపంచ యవనిక మీద సూపర్ పవర్గా, మిలిటరీ సూపర్ పవర్గా నిలిచి ఇంకా ప్రపంచంలో ఏ శక్తి కూడా చేరలేదు. అంటే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ని, మాస్కో, ఈ లండన్ ఏ క్యాపిటల్ అయినా కొట్టగలదు. ఈ సూర్య మిసైల్ ఎప్పుడు వస్తా అని భారత త్రివిధ దళాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఇన్విన్సిబుల్ భారతదేశం, ప్రపంచంలో ఏ శక్తి అయినా భారతదేశాన్ని లోబడి ఉండాలి. ఏ దేశం మన భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడండి. దట్ ఈజ్ వాట్ ది సూర్య మిసైల్.